ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఫ్యాక్ట్స్ ఛానల్కి మళ్ళీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మహాసముద్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ భారత్కి జీవనాడి అయిన భారత మహాసముద్రం గురించి, ఇండియన్ ఓషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఈరోజు. ఇది కేవలం పెద్ద మహాసముద్రమే కాదు, ఇది భారతదేశం యొక్క ఆర్థిక గుండె మరియు భద్రత కవచంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎకనామిక్ పరంగా ఇంకా సెక్యూరిటీ పరంగా భారతదేశానికి కవచంగా ఉంటుందన్నమాట. భారత్ యొక్క మొత్తం అంతర్జాతీయ వ్యాపారంలో 95% ఈ భారత్ మహాసముద్రం ఇండియన్ ఓషన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు విలువైన వాణిజ్యం ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే వస్తుందన్నమాట. ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో 40% ఈ సముద్రం గుండా వెళ్తుంది. భారత్ దిగుమతి చేసుకునే 85% చమురు హర్ముజ్ జలసంధి, మక్కా జలసంధి మీదుగా ఇక్కడికి వస్తుంది. ఒకరోజు ఈ మార్గం మూసుకుపోతే పెట్రోల్ ధర 200 దాటుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారనమాట. 200 ఎప్పుడైతే దాటిందో భారతదేశంలో వెహికల్స్ అనేది రవాణా మార్గానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి హర్ముజ్ జలసంధి, మల్కా జలసంధి అనేది ఈ రోల్ని ప్లే చేస్తుంది అనమాట ఇండియాకి. భారత్లోని 12 ప్రధాన పోర్టులు మరియు 200 చిన్న పోర్టులు ఈ సముద్రం తీరంలోనే ఉన్నాయి. విశాఖపట్నం, చెన్నై, ముంబై, కొచ్చిన్, కాండ్లా, పారదీప్ ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లైఫ్ లైన్గా చెప్పుకోవచ్చు. మన భారతదేశం ఎక్కువగా ఎక్కడి నుంచి ఎకనామీ పొందుతుందంటే విశాఖపట్నం, చెన్నై, ముంబై, కొచ్చిన్, కాండ్లా, పారదీప్ ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లైఫ్ లైన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. భారత్ యొక్క బ్లూ ఎకానమీ ప్రస్తుతం సంవత్సరానికి 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది బ్లూ ఎకానమీ నుంచి. 2030 నాటికి 15 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి చిన్న దేశాలకు మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ, సిషెల్, మారిషస్ ఇటువంటి దేశాలకు భారతదేశం అనేది ఎప్పుడూ అండగా ఉంటుందన్నమాట. భద్రతను ఇస్తూ ఉంటుంది ఇండియన్ నేవీ అనేది. 2004 సునామీ సమయంలో కూడా భారత్ ఆపరేషన్ రహత్ అనేది కండక్ట్ చేసి లక్షల మందిని కాపాడిందనమాట. చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ ప్లేయర్స్ జిబూటి, గద్వాల, హంబాటో ఈ సముద్రంలోనే ఉన్నాయి. చైనా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్థావరాలు అనేది ఏర్పరచుకోవడం జరిగిందనమాట. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ ప్లేయర్స్ అంటారు. దీన్ని ఎదుర్కోవడానికి భారత్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజన్ పాలసీ తీసుకొచ్చిందనమాట. భారతదేశం కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి చైనాని. అండమాన్ నికోబార్ ద్వీపాలు ఈ సముద్రంలో భారత్ యొక్క ఐరన్ గేట్గా మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇండియా నుంచి చాలా దూరంలో ఉంటుంది ఏంటి అండమాన్ నికోబార్ దీవులు. అక్కడ నుంచి మనం ఏవైనా సరే వేరే దేశానికి దాడి చేయాలన్నా సరే, అటాక్ చేయాలన్నా సరే, లేకపోతే ఏవైనా అణ్వాయుధాలు లాంటివి పరీక్షించాలన్నా సరే, టెస్ట్ చేయాలన్నా సరే మనం సీక్రెట్గా అండమాన్ నికోబార్ వద్దకు తీసుకెళ్ళి అక్కడ నుంచి చేస్తే మనకు బాగుంటుంది అన్నమాట. భద్రత పరంగా ఐరన్ గేట్గా దాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. మక్కా జలసంధి మీద కన్నేసి ఉంచే స్ట్రాటజీ లొకేషన్. మనం మక్కా జలసంధిని కూడా కన్నేసి ఉంచడం జరిగిందనమాట. అక్కడ మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి బేస్ను మనం అక్కడ పెట్టడం జరిగిందనమాట. స్నేహితులారా, భారత మహాసముద్రం అంటే, ఇండియన్ మహాసముద్రం అంటే కేవలం సముద్రం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క ఆర్థిక భద్రత బలం అన్నమాట. మనకు ఎకనామిక్ పవర్గా మరియు సెక్యూరిటీ పరంగా ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇండియన్ ఓషన్ అన్నమాట. భవిష్యత్ ఆశల సమ్మేళనం. ఒక మాటలో చెప్పాలంటే ఈ సముద్రం లేకపోతే భారత్ ఈ స్థాయిలో ఉండేది కాదు ఈరోజు. ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటి, ఇండియన్ ఓషన్ మన భారతదేశం యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా లాస్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం వీక్ అవుతున్నాం అని చెప్పే తరుణంలో చైనా అనేది ఆక్రమించడానికి కాసుకు చూస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం దొంగగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గుంట నక్కలాగా అలా చూస్తూ ఉంటుంది చైనా. ఎప్పుడైనా సరే భారతదేశం ఆక్రమించేద్దామా అని చెప్పి ఇండియన్ ఓషన్ని కూడా అలా ఆక్రమించడానికి వాళ్ళు కూడా కొన్ని బేస్లు పెట్టుకోవడం జరిగిందన్నమాట. దాన్ని ఎదుర్కోవడానికి మనం సాగర్ అనేది పెట్టుకోవడం జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నత దేశంగా తీర్చిదిద్దాలన్నా మన వల్లే సాధ్యమవుతుంది. ఇండియన్ ఓషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందన్నమాట. సో అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇండియన్ ఓషన్ అనేది లాస్ అవ్వకూడదు. ఇండియన్ ఓషన్ నుంచి మనం వేరే దేశాలకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసి మన భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.
తదుపరి మరిన్ని అదిరిపోయే ఫ్యాక్ట్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.